హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసేసి సగ్గుబియ్యం బెల్లం పాయాసం అండి. ఒంట్లో వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే ఈ బెల్లం పాయాసం తాగితే నీరసాన్ని తగ్గించి జిగిట విరోచనాలైనా తొందరగా తగ్గుతాయండి. ఈ బెల్లం పాయాసం తాగితే రండి ఎలా తయారు చేశానో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. ఎంత చక్కగా నానితే అంత బాగుంటుందండి. ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక గంట నానితే సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. దాంట్లో 2-3 గ్లాసులు నీళ్లు పోసుకుందామండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే ఈ నీళ్ళల్లో వేసేసుకుందామండి. వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. సగ్గుబియ్యం తొందరగా అడుగు అంటుతుందండి. అందుకని మంటని సిమ్ములో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. సగ్గుబియ్యము తొందరగా అడుగంటిద్దండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇలాగే మనము 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యము ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. పిల్లలకు పెద్దలకు విరోచనాలైనా సరే ఈ సగ్గుబియ్యం ఇలా బెల్లంతో కాచి పిల్లలకు పడితే విరోచనాలు తొందరగా తగ్గిపోతాయండి. తర్వాత ఒక కప్పు బెల్లం కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. బెల్లంలో నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీళ్ళతోనే ఇది చక్కగా ఉడికిపోతుంది. దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత సువాసన కోసం యాలక్కాయ పొడిని కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఉడికించుకుందాము. ఈ ఎండాకాలంలో వేడి చేసినప్పుడు నీరసాన్ని తగ్గించే ఈ బెల్లం పాయసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి దగ్గరకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకుందామండి. చూడండి చల్లారిపోయింది. తర్వాత కాచి చల్లార్చిన పాలనైతే వేసేసుకుందాము. అప్పుడే విరగకుండా ఈ పాయసం అయితే చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇలా పల్చగా చేసి పిల్లలకు పట్టిస్తే నీరసం కూడా తగ్గుతుందండి. ఒంట్లో వేడి ఉన్నా కూడా తగ్గిపోతుంది. పిల్లలు పెద్దలు చక్కగా ఈ బెల్లం పాయసం అయితే తాగేయచ్చు. నేనైతే కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ని కూడా నేతిలో ఫ్రై చేసుకొని వేసుకున్నానండి. చూడండి పాయసం అయితే రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం బెల్లం పాయసం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.